గ్రేట్ ఇండియా మా సంకల్పం. పీఓకే ప్రజలు మనవాళ్లే. త్వరలోనే పీఓకే భారత్లో విలీనం అవుతుంది. పాకిస్తాన్తో ఘర్షణలో పీఓకే విలీనం ఛాన్స్ మిస్ అయిందని ఫీల్ అవుతోన్న 140 కోట్ల మంది భారతీయులకు రాజ్నాథ్ సింగ్ చెప్పిన గుడ్ న్యూస్ ఇది. ఇదే సమయంలో మధ్యప్రదేశ్ వేదికగా మరో ఆసక్తికర ఘటన ఒకటి చోటు చేసుకుంది. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు రామభద్రాచార్యను ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది కలిశారు. ఈ సందర్భంగా పాక్ ఆక్రమిత కశ్మీర్ విలీనాన్ని గురు దక్షిణగా ఇవ్వాలని ఆయన ద్వివేదిని కోరారు. దీంతో మరోసారి పీఓకే విలీనం అంశం చర్చనీయాంశంగా మారింది. ఇంతకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పీఓకే విలీనంపై ఇంత కాన్ఫిడెంట్గా ఎలా ఉన్నారు? గురుదక్షిణగా పీఓకేను విలీనం చేసుకోవాలన్న రామభద్రాచార్య కోరికపై ఆర్మీ చీఫ్ స్పందన ఏంటి? లెట్స్ వాచ్ దిస్. త్వరలోనే భారత్లో పీఓకే విలీనమన్న రాజ్నాథ్. గురుదక్షిణగా పీఓకే విలీనాన్ని కోరిన రామభద్రాచార్య. పాక్ ఆక్రమిత కశ్మీర్ విలీనానికి రంగం సిద్ధమవుతోందా? 9 ఉగ్ర శిబిరాల్ని ధ్వంసం చేసేశాం. 12 వైమానిక స్థావరాలను తునాతునకలు చేసి పారేశాం. మరోసారి భారత్ వైపు కన్నెత్తి చూడకుండా దెబ్బ కొట్టాం. జస్ట్ 4 రోజుల్లోనే పాకిస్తాన్ కాళ్ల దగ్గరకు తెచ్చుకున్నాం. కానీ 140 కోట్ల మంది భారతీయుల్లో ఎక్కడో ఓ చిన్న అసంతృప్తి. ఆ అసంతృప్తికి కారణం పాక్ ఆక్రమిత కశ్మీర్ను విలీనం చేసుకోకపోవడమే. మనకు మరోసారి ఇలాంటి అవకాశం రాకపోయేదని పీఓకేను విలీనం చేసుకుంటే ఓ పని అయిపోయేదన్నది అందరి ఆలోచన. సరిగ్గా ఇలాంటి సమయంలోనే దేశంలో 2 ఆసక్తికర ఘటనలు జరిగాయి. వాటిలో మొదటిది అయోధ్య రామమందిరం కేసులో అత్యంత కీలక పాత్ర పోషించిన ప్రముఖ ఆధ్యాత్మిక గురువు రామభద్రాచార్య భారత ఆర్మీ చీఫ్ ద్వివేదిని గురుదక్షిణగా పీఓకే విలీనాన్ని కోరడం. ఆపరేషన్ సింధు సూపర్ సక్సెస్ తర్వాత ఇండియన్ ఆర్మీ చీఫ్ ఆధ్యాత్మిక గురువు రామభద్రాచార్యను కలిశారు. మధ్యప్రదేశ్లోని చిత్రకూట్లో ఉన్న జగద్గురు రామభద్రాచార్య ఆశ్రమాన్ని సందర్శించి ఆశీర్వాదం తీసుకున్నారు. జగద్గురు రామభద్రాచార్య ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, సంస్కృత పండితుడు, తత్వవేత్త. ఆయన అనేక గ్రంథాలు రచించారు. చిన్నతనంలోనే దృష్టిని కోల్పోయిన విజ్ఞానపరంగా అద్భుత ప్రతిభావంతులు. దివ్య జ్ఞానంతో శాస్త్రాలు, తత్వాలు, వేదాలు, ఉపనిషత్తులు, రామాయణంపై విస్తృతంగా రచనలు చేశారు. ఆయన స్థాపించిన తులసీపీఠం ఆశ్రమం విద్య, సంస్కృతి, సేవా కార్యకలాపాలకు కేంద్రంగా ఉంది. దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా విద్యా సేవల్ని అందించే సంస్థలు ఆయన ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. ఆయన సేవలకు భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ పురస్కారంతో 2015లో సత్కరించింది. అయోధ్య రామమందిరం వివాదం పరిష్కారంలో చాలా కీలక పాత్ర పోషించారు. ఈ క్రమంలోనే తన ఆశ్రమాన్ని సందర్శించిన ఇండియన్ ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేదిని తనదైన కోరిక కోరారు. గురుదక్షిణ కింద పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ను స్వాధీనం చేసుకోవాలని కోరారు. ద్వివేది ఆశ్రమ సందర్శన సమయంలో రామభద్రాచార్య మాట్లాడుతూ లంకలో ఉన్న రావణుని నివాసానికి వెళ్లే ముందు హనుమంతుడికి ఇచ్చిన రామనామ దీక్షనే తాము స్వీకరించామని తెలిపారు. నాడు అయోధ్య వివాదంలో కీలకంగా వ్యవహరించిన రామభద్రాచార్య ఇప్పుడు పీఓకే విలీనాన్ని కోరడం విశేషం. ఇక రెండో సంఘటన పీఓకే విలీనంపై రాజ్నాథ్ సింగ్ చేసిన కీలక వ్యాఖ్యలే. पाक ऑक्युपाइड कश्मीर के लोग हमारे अपने हैं, आप मानते हैं ना? पाक ऑक्युपाइड कश्मीर के लोग वो हमारे अपने हैं, हमारे परिवार के हिस्सा हैं। हम प्रधानमंत्री के श्री नरेंद्र मोदी जी की एक भारत श्रेष्ठ भारत के संकल्प के लिए पूरी तरह से प्रतिबद्ध हैं और हमें यह पूर्ण विश्वास है कि हमारे वो भाई जो आज हमसे भौगोलिक और राजनीतिक रूप से अलग हैं, वो भी अपने स्वाभिमान, आत्मा की आवाज़ और स्वेच्छा से भारत की मुख्य धारा में कभी न कभी जरूर वापस लौटेंगे. పాక్ ఆక్రమిత కశ్మీర్ విలీనంపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సెన్సేషనల్ కామెంట్స్ ఇవి. భౌగోళికంగా విడిపోయిన పీఓకే ప్రజలు రాజకీయంగా ఏదో రోజు భారత్లో ఏకమవుతారు. ఆ రోజు ఎంతో దూరంలో లేదు. పీఓకే దానంతరం అదే తిరిగొస్తుంది. అక్కడున్న వారికి భారత్తో దృఢమైన సంబంధాలు ఉన్నాయి. గ్రేట్ ఇండియా మా సంకల్పం. అక్కడ కొందరు మాత్రమే తప్పుదారి పట్టారు. మనం ఏమైనా చేయగలిగే వాళ్ళం. అయితే శక్తితో పాటు సంయమనం కూడా ముఖ్యం అని రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. కానీ పీఓకే విలీనం విషయంలో రాజ్నాథ్ సింగ్ ఇంత కాన్ఫిడెంట్గా ఎలా ఉన్నారు?
నిజానికి పాకిస్తాన్తో ఉద్రిక్తతలో పరిస్థితి కొంత కుదుటపడినా అధికారిక వర్గాలు ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతోందని చెబుతున్నాయి. రాజ్నాథ్ సింగ్ ఒక్కరే కాదు, ఇటీవల పలు సందర్భాల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ వంటి కీలక నేతలు పీఓకే భారత్కు చెందిందేనని, అది తిరిగి మన ఆధీనంలోకి రావాలనే స్పష్టమైన వ్యాఖ్యలు చేశారు. పైగా పీఓకే ప్రజలు సైతం తమను భారత్లో కలిపేయాలని ఆందోళనలు, నిరసనలు కొన్ని రోజులుగా సాగిస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రధాని మోడీ జాతినుద్దేశించి ప్రసంగిస్తూ పాక్తో చర్చలంటూ జరిగితే పీఓకే విలీనం ఉగ్రవాదంపై మాత్రమే అని స్పష్టం చేశారు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే పీఓకే విలీనం ఎంతో దూరంలో లేదని రాజ్నాథ్ సింగ్ చెప్పడం, ఆధ్యాత్మిక గురువు తనకు గురుదక్షిణగా పీఓకేను కోరడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఓవరాల్గా చూస్తే పీఓకే విలీనం జరగలేదని అసంతృప్తితో ఉన్న దేశ ప్రజలకు బలమైన సంకేతాలిస్తున్నట్టే కనిపిస్తోంది. మరోవైపు త్వరలోనే పీఓకే విలీనం తథ్యమన్న రాజ్నాథ్ సింగ్ ప్రకటనలో ఇంకాస్త డెప్త్కు వెళితే ఇందులో దౌత్య వ్యూహం కూడా కనిపిస్తోంది. సైనిక చర్య ద్వారా పీఓకే విలీనం చివరి ఆప్షన్ మాత్రమే. ఎందుకంటే మిలిటరీ యాక్షన్ ద్వారా పీఓకేను విలీనం చేసుకోవాలని చూస్తే ఉగ్రదేశంతో పూర్తిస్థాయి యుద్ధం చేయాల్సి వస్తుంది. అదే దౌత్య మార్గం ద్వారా ముందడుగేస్తే పాకిస్తానే పీఓకేను భారత్కు అప్పగించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మోడీ సర్కార్ ఆ రెండో మార్గాన్ని ఎంచుకున్నట్టు కనిపిస్తోంది. ఆపరేషన్ సింధూర్, పాక్ ఉగ్ర కుట్రల్ని ప్రపంచానికి వివరించేందుకు అఖిలపక్ష ఎంపీలు విదేశాల్లో పర్యటిస్తున్నారు. ప్రధానంగా ఐక్యరాజ్యసమితిలో శాశ్వత తాత్కాలిక సభ్యదేశాలకు పాక్ కుట్రలను వివరిస్తున్నారు. అదొక్కటే కాదు, ఐఎంఎఫ్ సహా అంతర్జాతీయ సంస్థల నుంచి పాకిస్తాన్కు ఎలాంటి ఆర్థిక సాయం అందకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇలా పాకిస్తాన్ రౌండప్ చేసి పాక్ ఆక్రమిత కశ్మీర్ విలీనానికి ఉగ్రదేశాన్ని సంసిద్ధం చేస్తున్నారు అనుకోవచ్చు. ఏది ఏమైనా పీఓకే విలీనంపై రాజ్నాథ్ ప్రకటన 140 కోట్ల మంది భారతీయుల్లో జోష్ నింపడం ఖాయం.